ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీల సమ్మెకు సంబంధించి వివరాలు చూస్తే సమ్మె 28వ రోజు కొనసాగుతుంది. ప్రభుత్వం ఎస్మా ప్రయోగించిన తమ నిరసనలు ఆపేది లేదని అంగన్వాడీ కార్యకర్తలు తేల్చి చెబుతున్నారు. ఇక తమ సమస్యలు పరిష్కరించిన తర్వాతే సమ్మె విరమిస్తామని తెలిపారు. నేటితో అంగన్వాడీల సమ్మె 28వ రోజుకు చేరుకుంది. అంగన్వాడీలతో పాటు సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్ కార్మికులు సైతం రోడ్డెక్కారు. ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీల సమ్మె 28వ రోజు కొనసాగుతోంది. ప్రభుత్వం ఎస్మా ప్రయోగించిన తమ నిరసనలు ఆపేది లేదని అంగన్వాడీ కార్యకర్తలు తేల్చి చెబుతున్నారు. తమ సమస్యలు పరిష్కరించిన తర్వాతే సమ్మె విరమిస్తామని తెలిపారు. నేటితో అంగన్వాడీల సమ్మె 28వ రోజుకు చేరుకుంది. అంగన్వాడీలతో పాటు సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్ కార్మికులు సైతం రోడ్డెక్కారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రాజేష్, థ్యాంక్ యూ శివ. 28 రోజులుగా కూడా అంగన్వాడీకి సంబంధించి న్యాయపరమైన డిమాండ్లు తీర్చాలంటూ కూడా 28 రోజుల నుంచి కూడా నిరసన అయితే చేస్తూ ఉన్నారు. ప్రధానంగా ప్రభుత్వంతో చర్చలు జరిగినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి స్పందన అయితే రాలేదు. దానికి సంబంధించి కూడా 28 రోజుల నుంచి కూడా తమ డిమాండ్ నెరవేర్చాలంటూ కూడా చెప్తున్నారు. పార్టీలు కూడా మద్దతు అయితే చెప్తుందని చూసుకోవచ్చు. ఏదైతే ప్రధానంగా బీమా విషయం కావచ్చు, అంగన్వాడీకి సంబంధించిన కనీస వేతనం సుప్రీంకోర్టు ఏదైతే గైడ్ లైన్స్ ఇచ్చిందో గ్రాడ్యుయేటీ వీటన్నిటికి సంబంధించి కూడా తమ న్యాయపరమైన డిమాండ్లు తీర్చాలంటూ కూడా నిరసనలు అయితే చేస్తున్నారు. అయితే వీళ్ళకి మద్దతుగా కూడా బివి రాఘవులు గారు వచ్చారు. సార్ చెప్పండి, ఇవాళ ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తుంది అంగన్వాడీలకు సంబంధించి సమ్మెకి సంబంధించి ప్రభుత్వం ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఎందుకంటే ముందస్తు నోటీసులు ఇచ్చే సమ్మె చేస్తున్నారు కాబట్టి. 26 రోజుల సమ్మె వరకు అంగన్వాడీల సమ్మె ఎప్పుడైతే ఎస్మా ప్రయోగించారో ఇది ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునే సమస్య. అందుకని అంగన్వాడీ సమ్మె అనేది కాకుండా ఈరోజు ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాల్సిన రాజకీయ పార్టీలు, ప్రజాతంత్రవాదులు అందరూ రంగంలో దిగి ఈ ప్రభుత్వాన్ని వెనక్కి నెట్టాల్సిన అవసరం ఉందని మేము భావిస్తున్నాం. అలాగే అంగన్వాడీల కోరికలు కూడా చాలా చిన్న కోరికలు. 11,500 పొందే జీతగత్తెలు 10 ఏళ్ళు 20 ఏళ్ళు సర్వీస్ ఉన్న వాళ్ళు 11,500 జీతంతో పనిచేస్తున్నారంటే ప్రపంచంలో అందరూ మనల్ని ఎగతాళి చేస్తారు, మనకు ఉమ్మి వస్తారు. అటువంటి దానికి సిగ్గుపడకుండా వాళ్ళని అణిచివేయాలని
అడుగడుగునా ఈ రోజు నిర్బంధం ప్రయోగించే పత్రాలు చేస్తుంది. ఇది మంచిది కాదు. ఇట్లాంటి ప్రయత్నాలు చేసిన వాళ్ళందరినీ ప్రజలు తిరస్కరించారు. ఈ ప్రభుత్వానికి కూడా అదే గతి పట్టుద్ది. అందుకని వెంటనే ఈ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. కలెక్టర్లతోనూ అలాగే వాలంటీర్లతోనూ సచివాలయ సిబ్బందితో కూడా తాళాలు పగలగొట్టించుకోవడం మేము తెరుస్తామంటూ కూడా ప్రభుత్వం బెట్టుకెళ్తుంది, కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి లేదు. రాబోయే రోజుల్లో ఈ ఉద్యమాన్ని ఇంకా ఎలా ఉధృతం చేయబోతున్నారు? ప్రజల విషయంలో బెట్టేమిటి? ఈ ప్రజల చేత ఓట్లు వేయించుకొని గుర్చిలో కూర్చున్న వాడికి ప్రజల విషయంలో బెట్టుపోవడం అని చెప్పంటే ఇదేమన్నా సొంత జాగీరా, సొంత ఆస్తి? ప్రజలిచ్చిన ఆస్తి, అది ప్రజలిచ్చిన అధికారం. ప్రజల మీద గౌరవం ఉంటే వాళ్ళతో చర్చించి వాళ్ళని ఒప్పించి ఆ రకంగా పరిష్కారం చేసుకోవాల్సిన బాధ్యత వాడు. బెట్టు చూపిస్తాను, అణిచివేస్తాను, ఎవడబ్బ సొమ్ము ఈ అధికారం అణిచివేయడానికి. ఈరోజు తాళాలు బగలగొట్టే దొంగల దోపిడీదారుల ఈ ప్రభుత్వం తాళాలు బగలగొట్టడానికి. ఈరోజు ఇస్మా ప్రయోగించడానికి వీళ్ళు ఏమైనా నేరస్తులా? ఈ 1,00,000 మంది మహిళలు ఏమైనా నేరస్తులా? వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ఏమైనా లూటీలు చేశారా? ఆస్తులు ధ్వంసం చేశారా? వాళ్ళు ప్రశాంతంగా కూర్చొని ఆందోళన చేసిన వాళ్ళ మీద ఇస్మా ప్రయోగించడం అంటే అందుట్లో బలహీన వర్గాల మహిళలు, బలహీన వర్గాల సేవ చేసేవాళ్ళు, అటువంటి వాళ్ళ మీద ఈ రకంగా ప్రయోగం చేయడం అని చెప్పేసేది అది మానవులు చేసే పని కాదు, మానవత్వం లేని వాళ్ళు చేసే పని. మానవత్వం ఉందా, మానవుడా లేదని చెప్పేసి ఈ ప్రభుత్వం తేల్చుకోవాలి. అంగన్వాడీలకు సంబంధించి అత్యవసర సేవల కింద తీసుకొచ్చి ముందస్తు నోటీసులు ఇచ్చినా సరే ఎస్మా చట్టాన్ని తీసుకొచ్చారు. అసలు ఈ ఎస్మా చట్టం అనేది అంగన్వాడీలకు వర్తించి ముందస్తు నోటీసులు కూడా ఇచ్చారు కాబట్టి కోర్టుకి వెళ్ళేదన్న న్యాయపరంగా దీని మీద పోరాటం చేయాలి. 6 రోజుల నుంచి సమ్మె జరుగుతుంది. ఎస్మా చట్టం ఉందని ప్రభుత్వానికి తెలియదా? ఎస్మా చట్టంలో పాతలో 40 ఏళ్ల నుంచి 48 ఏళ్ల నుంచి ఇది ఉంటే ఎప్పుడు వీళ్ళని ఎస్మా చట్టంలోకి తీసుకురాలి. ఇంతకుముందు కూడా ఆందోళన చేసినాయి. అందుకని ఇట్లాంటి జిత్తులు పనిచేయవు. ఇప్పుడు ఈ అంగన్వాడీ సమస్యలు న్యాయమైంది, వాళ్ళు చాలా పట్టుదలగా ఉన్నారు కాబట్టి బెదిరించాలని ఎస్మా చట్టం తీసుకున్నారు. ఇంతకుముందు ఇతర రాష్ట్రాల్లో హర్యానాలో 72 రోజులు సమ్మె జరిగింది, ఎస్మా చట్టం తీసుకొచ్చారు. దాన్ని పక్కన పెట్టి ప్రభుత్వం లొంగొచ్చి చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు బీహార్లో 18,000 మందిని తీసేసామని చెప్పేసి ప్రకటించారు. అది పక్కన పెట్టి ప్రభుత్వం దిగొచ్చేసి ఒప్పందం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చి 1,00,000 మందిని తీసేస్తున్నారని జయలలిత అన్నది ఇట్లాంటి చట్టం ప్రయోగించి అది పక్కన పెట్టి ఒప్పందం చేసుకోవాల్సిన ఇట్లాంటి వడతోపులకి ఉద్యమం భయపడదని చెప్పేసి ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ సార్. ఫైనల్ గా చూసుకుంటే కూడా ఈ ఎస్మా చట్టం వల్ల కూడా ప్రభుత్వం ఎలాంటి బెదిరింపులు పాల్పడినా తమ ఉద్యమాన్ని అయితే తగ్గించేది లేదని కూడా చెప్పడం జరిగింది. 8 రోజుల నుంచి కూడా డిమాండ్ కి సంబంధించి కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలెవరూ కూడా జగన్మోహన్ రెడ్డికి భయపడటం లేదు చేస్తున్నారు. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1,00,000 మందికి పైగా కూడా ఈ అంగన్వాడీకి సంబంధించి కూడా సమ్మెలు అయితే కొనసాగుతూ ఉన్నారని చెప్పుకోవచ్చు. పూర్తిగా కూడా తమ పూర్తి న్యాయపరమైన డిమాండ్లను కూడా తమ డిమాండ్లు నెరవేర్చే వరకు కూడా తమ నిరసన వ్యక్తం చేస్తాము, తమ ప్రభుత్వం మీద పోరాటం చేస్తాము. ఎస్మా చట్టం వంటి తీసుకొచ్చినా కూడా ఎక్కడ భయపడేది లేదని మాత్రం అంగన్వాడీలు అయితే సమ్మెను అయితే కొనసాగిస్తున్నారు. శివ రైట్ రాజేష్, థ్యాంక్ యూ. ఒకసారి మనం నెల్లూరు వెళ్దాం. నెల్లూరులో కొనసాగుతున్నటువంటి అంగన్వాడీ అలాగే మున్సిపల్ కార్మికుల ఆందోళనలకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్. నరేష్ అన్నా అతనేందా